హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో పార్ట్ 3 చూపించబోతున్నానండి. అంటే వేస్ట్ క్లాత్ని ఏ విధంగా రీయూస్ చేయొచ్చు అనేది పార్ట్ 3 నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ చూడండి, మా వేస్ట్ పీస్ అనేది అంటే మనం పక్కన పడేసేటువంటి పీస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో ఈ 1.5 ఇంచ్ ఇలానే కంటిన్యూ చేస్తూ తీసుకుంటున్నాను. 1.5 ఇంచ్ అనేది విడ్త్ రూపంలో తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఈ పీస్ ఎంత పొడవునుందో అంత పొడవుకి నేను 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. అంటే 1.5 ఇంచి మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, కంప్లీట్గా పీస్ పొడవు ఎంతైతే ఉంటుందో అంతవరకు 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా. సో కంప్లీట్గా మనము ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసామో డాట్స్ పెట్టామో ఆ డాట్స్ని జాయిన్ చేస్తూ స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో అదేవిధంగా మొత్తం ఎంతవరకు అయితే మనం డాట్స్ పెట్టామో అంతవరకు లైన్ అనేది కంపల్సరీగా మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నామంటే కటింగ్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నాక స్కేల్తో లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్నాక చూడండి, ఇప్పుడు మనకి కటింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అదే డాట్స్ అనుకోండి, కొంచెం అటు ఇటు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో పీస్ని అయితే మనం కట్ చేసేసుకున్నాము. అదేవిధంగా ఇంకొక పీస్ తీసుకొని ఎలా అయితే మనం ఫస్ట్ దాంట్లో 1.5 ఇంచ్ తీసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకొని మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కూడా లైన్ తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. లైన్ లేకపోయినా కట్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మనకి 2 పీసెస్ అనేటివి ఉన్నాయి. ఈ 2 పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపిన విధంగా జాయిన్ చేసుకోవాలి. సో రెండింటిని జాయిన్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ. సో అదేవిధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఒక స్టిచ్ అనేది సరిపోదు, సో 2 స్టిచ్లు వేసుకుంటే బాగుంటుంది. సో 2 లైన్లు కుట్టేసాము. కుట్టేశాక చూడండి, ఇక్కడ ఎక్కడైతే జాయింట్ అనేది ఉందో ఆ జాయింట్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకోవడం వల్ల మనకి లావుగా అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి, అసలు ఎంత పొడవు క్లాత్ తీసుకున్నానో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను మొత్తము 140 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. అంటే మనకి ఇక్కడ 140 సెంటీమీటర్స్ అంటే ఎంత వస్తుందంటే 55 ఇంచులు వస్తుంది. అంటే ఇక్కడ నేను 55 ఇంచుల పొడవు కలిగినటువంటి క్లాత్ని తీసుకుంటున్నాను. చూడండి, 55 ఇంచులు. సో 55 ఇంచులకి మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాక ఆ పీస్ని కట్ చేసి పక్కన పడేసేయాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేనేం చేయబోతున్నాననే డౌట్ చాలామందికి ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. చివరిలో ఏం చేయబోతున్నానో ఈ క్లాత్తో మీకే తెలుస్తుంది. సో క్లాత్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్నాక ఇక్కడ జాయింట్ అనేది ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. చివరి వరకు అంటే మనం ఎంత లెంగ్త్ తీసుకున్నామో లెంగ్త్ మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకున్నాక మిడిల్లో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లైన్కి అటువైపు ఇటువైపు ఉన్న క్లాత్ని లైన్ మీదకి ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు హాఫ్కి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చెప్పిన విధంగా. సో మొత్తం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రివర్స్ తిప్పుతున్నాను ఎందుకంటే అటు సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేయడానికి మనకి వాటంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రివర్స్ చేశాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసేసాక సో ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఈ స్టిచ్చింగ్కి నేను ఒక స్లైడ్ అంటే పక్క పిన్ని యూజ్ చేస్తున్నాను. ఈ టెక్నిక్ చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ నేను నాడా అనేది అది ప్యాంటుకి కానీ లేదా లోపల లంగాలకు కానీ ఏ విధంగా స్టిచ్ చేయాలో చెప్పబోతున్నాను. సో దానికోసమే ఇంతవరకు చేసినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనము పక్క పిన్ను ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే చూడండి, మనం ప్రతిసారి క్లాత్ని సర్దుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ పిన్ అలా పెట్టేస్తే చాలు, చాలా నీట్గా మనకి ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. సో ఈ టిప్ యూజ్ చేయండి, మీకు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ పడుతుంది. ఎక్కడ అటు ఇటు స్టిచ్చింగ్ కూడా పోదు, చాలా నీట్గా వస్తుంది. సో మనం నాడాలు కూడా అయిపోయాయి అంటే లేదా
నాడ పాడైపోయింది అంటే ఖచ్చితంగా మనం షాప్‌కెళ్ళి కొంటాము. సో, అలా కాకుండా ఈ విధంగా మనం స్టిచ్ చేస్తే మనకి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. గట్టిగా కూడా ఉంటుంది. అంతేకాదండోయ్ బయట నాడాలు కొనేవాళ్ళు కూడా మన దగ్గర నాడాలు కొనడానికి వస్తారు. సో, ఈ విధంగా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.